50 సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రంలో విశిష్ట అనుభవం గల అన్ని రకాల సమస్యలకు భవిష్యత్తు కార్యాచరణకు అనుగుణంగా పరిష్కార మార్గాలను చూసి మీ సమస్యలను 100% పరిష్కారాన్ని అందించే అపార అనుభవం గల గురుజీ సహదేవ రాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. అలాగే వారి ద్వారా మీ సమస్యలను పరిష్కార మార్గాలను తెలుసుకునేందుకు మరియు గురువు గారి వ్యక్తిగత అపాయింట్మెంట్ కొరకు మీరు సంప్రదించవలసిన నెంబర్ 7416879742 మరియు 8374769742 నెంబర్లకు మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ వివరాలను తెలుసుకోండి. గురుగారు నమస్కారం అండి. శ్రీరామ జయమమ్మ శుభం. ఇప్పుడు చాలా మంది మనము వెళ్తూ ఉంటే ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పర్సన్ని చూస్తాము. ఒక పర్సన్ చూసినప్పుడు ఈ వ్యక్తిని నేను ఎక్కడో చోట చూసానే అని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ ఇద్దరి జాతకాలు ఒకటే రకంగా ఉంటుందా? వాస్తవానికైతే ముఖ కలయికలు ఉంటాయి. 7 మంది ఉంటారు పోలికలను బట్టి పోలికలు. కానీ 7 మందికి ఒకే జాతకం వర్తించదు. వాళ్ళ భావంలో ఏదో ఒక మార్పు అనేది వాళ్ళ ఫేస్లో కొంచెమైనా మార్పులు ఉంటాయి. దాన్ని బట్టి మనం వాళ్ళకి చెప్పవచ్చు. కానీ వాళ్ళ జాతకం ఒకటే అనే భావన రాదు, వేరువేరుగానే ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు ముఖం చూసి జాతకం చెప్పబడును అనేసి చెప్తున్నారు కదా మీరు. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు నమ్మొచ్చు? ఫేస్ రీడింగ్ అనేది ముఖ కళ అనేది వాళ్ళ నేత్రమును బట్టి, వాళ్ళ ముక్కును బట్టి, వాళ్ళ చెవులను బట్టి, పెదాలను బట్టి, అలా నొసలను బట్టి, ఆ పర్సనాలిటీని బట్టి మనం ఈ పొజిషను ఏది ఎలా ఉంటారైనా ఏం చేస్తారు, స్త్రీలైనా పురుషులైనా వాళ్ళ విధానం ఏంటనేది తప్పకుండా చెప్పగలగవచ్చు. అభ్యంతరం లేదు. ఓకే గురువు. అంటే ఇప్పుడు చాలా మంది కూడా డబ్బు సంపాదించడానికో లేదంటే డబ్బు కోసమో పరిగెడుతూ ఉంటారు. సో ఈ డబ్బు అందరికీ దక్కాలంటే వాళ్ళు చేయాల్సిన పనులేంటి? లక్ష్మి అనేది ప్రతి వ్యక్తికైనా ఆలోచనే, సాధించాలి, సంపాదించాలి, కూడబెట్టాలని. కాకపోతే వాళ్ళ ప్రాప్తార్థాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు మంచిగా ఉంటే మంచి మార్గాలు, చెడుగా ఉంటే చెడు మార్గాలు. కానీ ఏదైనా మంచి మార్గాల్లోనే కోరుకుంటారు ఎక్కువ మంది, చెడుగా పోవాలనేది అనుకోరు. కాకపోతే కొన్ని కారణాల వల్ల కొన్ని దోషాలు కూడా ఉంటాయి. వాటికి లక్ష్మి నిలవకుండా పోవడం, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, వాళ్ళు ఏ ఆలోచన చేసినా, ఏ విధంగా అయినా శ్రమపడి ముందుకు రావాలని ప్రయత్నించినప్పటికైనా రాకుండా పోవటం అంటే కొన్ని దోషాలు ఉంటాయి. వాటికి పరిష్కారం అనేది ఉంటుంది, పరమార్గం ఉంటుంది. దాని ద్వారాగా పూజల ద్వారా కూడా వాళ్ళు మళ్ళీ ఆటోమేటిక్గా లక్ష్మి సంపాదించుకొని ప్రయోజకులై గొప్పవాళ్ళు అవుతారు. 30, 40, 50 సంవత్సరాల నుంచి కూడా ఈ ముఖ కవలికలు చూసి జాతకం చెప్తున్నాను అనేసి అంటున్నారు కదా. సో ఈ ఇన్ని ఇయర్స్లో కూడా మీకు ఒక విచిత్రమైన జాతకం కానీ లేదంటే కొత్త జాతకం కానీ అలా ఏమైనా కనిపించిందా, లేదంటే ఏమైనా అనిపించిందా మీకు? చాలామంది కొన్ని విధాలుగా లక్ష్మిలో కానీ, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో కానీ, వాళ్ళకి మ్యారేజ్ కళ్యాణ విషయంలో కానీ, వాళ్ళ కుటుంబ విషయంలో కానీ కొన్ని విధాలుగా బాధలు పడి, చాలా కష్టపడి, ఎందరో దగ్గరికి పోయి లాస్ట్కి గురువు గారు సహదేవరాజు గారిని సంప్రదించి సహదేవ్ గారు నమ్మి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకు కూడా నేను చాలా విషయాలు చెప్పాను, పరిష్కారాలు కూడా చేశాను. కొన్ని పూజల ద్వారాగా వాళ్ళకు కూడా చాలా శుభంగా విజయంగా ఇప్పుడు అందరూ బాగున్నారు. ఇప్పుడు చాలా మంది కూడా చేతి రేఖలు చూసి కూడా జ్యోతిష్యం చెప్పుకుంటారు. అంటే చూపించుకోవడానికి చాలా మంది దగ్గర కూడా వెళ్తారు. అయితే ముఖ కవలికలు చూసి జ్యోతిష్యం చెప్పడానికి, చేతి రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పడానికి గల తేడా ఏంటి గురుగారు? వాస్తవం అమ్మ, మంచి ప్రశ్న అడిగారు. కాకపోతే సాముద్రిక లక్షణం అంటారు, హస్త సాముద్రిక పాముష్ట అంటారు దాన్ని. దాంట్లో కూడా కొంత అనుభవం గల వాళ్ళు, మంచి వ్యక్తులు కరెక్ట్గానే బాగానే చెబుతుంటారు. కాకపోతే ఇది ఏంటంటే ఫేస్ రీడింగ్ అనేది ముఖ కళకలను బట్టి వాళ్ళ ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్ కూడా చెప్పేదానికి ఆస్కారం ఉంది. అట్లాగే చెబుతున్నారు చాలామంది కూడా. చిన్నల కానించి పెద్దలు, పెద్దల కానించి పిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు చెప్పే అవకాశాలు ఉన్నాయి. చాలామంది కూడా ప్రముఖులు, గొప్ప వాళ్ళు కూడా వచ్చి చూయించుకుంటున్నారు. వాళ్ళు కూడా బాగా తృప్తిగా అన్ని విధాలుగా మంచిగా సాటిస్ఫైగా ఉన్నారు. ఓకే గురుగారు. సో ఇప్పుడు చాలా మంది కూడా చేతి రేఖలను చూపించుకుంటూ ముఖానికి గల తేడాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఓకే గురు. అంటే ఇప్పుడు 2 చేతుల ముద్రల రేఖలు కూడా సమానంగా ఉండవు. సో ఒక చేతిది ఇంకో రకంగా, ఇంకో చేతిది ఇంకో రకంగా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది? వాస్తవానికైతే అమ్మా, ఇది స్త్రీ స్వభావం అనేది, స్త్రీకి ఎడమ చేయి అనేది స్త్రీలకి, పురుషులకి కుడి చేయి. ఈ కుడి చేయి ఎడమ చేయి 2 కూడా చూస్తారు. చూసి 2 రేఖలు కూడా చూసి దీన్ని కలిపి చెప్పగలుగుతారు.
వాస్తవంగా అయితే పురుషులకి కుడి చేయి చూస్తారు, ఆడవాళ్ళకి ఎడం చేయి చూస్తారు. కాకపోతే ఇది చేతి రేఖలు కాకుండా ఇది ఫేస్ రీడింగ్ సంబంధం కాబట్టి వాళ్ళ ఫేస్ని పాస్పోర్ట్లో వాళ్ళ పాస్పోర్ట్ సైజు ఫోటో పంపించేటట్టుగా అయితే వాళ్ళకి ఏం వర్తిస్తున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతున్నాయి. కాకపోతే వాళ్ళు నేరుగా వచ్చి కలిసిన దగ్గరలో ఉన్న చెప్పగలుగుతాం. దూరం నుంచి వాట్సాప్ చేసిన ఏంటి గురువు గారు సమాధానం చెప్పమంటే చెప్పే అవకాశాలు ఉన్నాయి. చాలా ఓకే. చక్కగా చెప్పొచ్చు తృప్తిగా. ఓకే గురుగారు. ఇప్పుడు వాళ్ళు కనుక మిమ్మల్ని డైరెక్ట్‌గా కలిసి ముఖం చూపించుకొని, మాట్లాడుకొని పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అని అనుకుంటే కనుక మిమ్మల్ని ఎక్కడ కలవాలి గురువుగారు? ఎన్టీఆర్ అయింది కదమ్మా, ఓకే. ఎన్టీఆర్ మెట్రో స్టేషను, పంజాబ్ నేషనల్ బ్యాంకు పక్కనే ఆఫీసు, ఓకే. అప్సిగూడ. హబ్సిగూడలో కలవచ్చు. అప్సిగూడలో. మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి కనుక మీరు ముఖ కవళికలకు సంబంధించి మీ ముఖం కనుక వాట్సాప్ నెంబర్‌కి పంపిస్తే గురుగారు చూసి చెప్తారు. అలాగే మీరు పుట్టిన డేటు, మీ పేరు కూడా మెన్షన్ చేస్తే ఇంకా కొంచెం డీటెయిల్‌గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీ 50 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తో ముఖ కవళికల విలువ, ముఖం చూపించి జ్యోతిషం చెప్తే దాని విలువ ఎంతవరకు ఉంటుందనేది ప్రేక్షకులకు ఒకసారి తెలియచేయండి గురుగారు. వాస్తవంగా అయితమ్మా మీరు చెప్పినట్లుగా 50-75 సంవత్సరాలు ఇప్పుడు నాకు వయసు 75. అయితే 50 సంవత్సరాల కాడి నుంచి కూడా గురు భావంతో, గురు సంకల్పంతోని గురువులను అనుసరించుకొని ఆ విద్య అనేది, ఆ ఒక ఫేస్ రీడింగ్ విధానం అనేది అది నేర్చుకొని కంచి కామాక్షి అమ్మ సన్నిధిలో కూడా మాకు మంచి వ్యక్తులు, గురువులు మాకు సంకల్పం అయ్యారు. వాళ్ళ ద్వారాగా ఈ విద్యను అనేది నేర్చుకొని కొన్ని విధానంగా కష్టపడుతూ దైవాన్ని నమ్ముకొని దేవి ఉపాసన అనేది ఆ వనదుర్గాదేవి కామాక్షి కరుణాకటాక్షంతో ఇవన్నీ నేను ఆ దైవానుగ్రహం వల్లే నాకు సంకల్పం అయ్యాయి. అందులో అమ్మా నాన్న ఇచ్చిన పూర్వజన్మ పుణ్యం కూడా బాగుంది. అందుకని నేను చెప్పినట్లుగా ఈ వాస్తవాలే ఎప్పుడూ నేను బయటికి రాలేదు. చాలామంది రాజకీయంగా కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, మేనేజింగ్ డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, చైర్మన్లు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్లు, చెన్నైలో కూడా, ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలామంది పెద్ద పెద్ద అధికారులు కూడా వాళ్ళ స్వయ అస్త్రాలతోని మాకు రాసి స్టాంప్ వేసి సైన్ చేసి సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. అవి వాస్తవం. అవి చాలామంది కూడా వచ్చి చూస్తున్నారు. కొంతమంది స్వామి ఆ రోజు చెప్పారు కదా మీరు, ఇది ఏంటి ఎలా అని కూడా, ఓహో చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా కలిసావు స్వామి, నువ్వు చాలా గొప్పగా ఉందని కూడా చాలా తృప్తి పడుతున్నారు. కాకపోతే ఎవరికి ఏదన్నా వచ్చిన వాళ్ళకి తృప్తి జరగడంలో వాళ్ళు 10 మందికి చెప్పుకుంటున్నారు. అది నాకు తృప్తి. అలాగే గురుగారు ఇప్పుడు చాలా మంది కూడా జ్యోతిషం చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి చూపించరు. ముఖ కవళికలు కావచ్చు, లేదంటే చేతి ముద్రలు చూపించడం కావచ్చు. సో వాళ్ళకి అలా చూపించకపోవడానికి వాళ్ళకి కలిగే నష్టం ఏమైనా ఉంటుందా? లేదంటే చాలా మంది నష్టపోతూ ఉంటారు. జాబ్‌లో కావచ్చు, పెళ్లి విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే ఆర్థిక విషయాల్లో కావచ్చు చాలా నష్టం కలుగుతుంది. సో వాళ్ళకు మీ దగ్గరకొచ్చి ముఖ కవళికలు చూపిస్తే వాళ్ళకు పరిష్కార మార్గం ఏమైనా చూపిస్తారా మీరు? తప్పకుండా లభ్యమవుతుంది, దొరుకుతుంది. వ్యవసాయ రంగంలో కానీ, బిజినెస్ రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, కళ్యాణ విషయంలో కానీ, ఆరోగ్య సమీక్షలో కానీ, కుటుంబ దంపతుల సమీక్షలో కానీ, సంతాన సమీక్షలో కానీ ఎటువంటి లోపాలు ఉన్నా కూడా వాళ్ళకి సక్రంగా అవకాశం అనేది, సొల్యూషన్ అనేది ఉంది. కొంతమంది అన్నదమ్ములు కొన్ని గొడవలు, కొన్ని పొలాల కాడ, కొన్ని ఎండ్ల కాడ, ఆస్తు తగాదులు, ఈ కొన్ని సమీక్షలు చాలా వరకు ఎక్కువగా భూముల్ని పోగొట్టుకోవడం, లాక్కున్నారండి స్వామి నా దగ్గరికి వచ్చి చెప్పడం, ఏదో రకరకాలుగా వాళ్ళ కష్టాలు చెప్పడంలో వాళ్ళకి సరైన ఆ వనదుర్గా మాత దేవి కామాక్షి కరుణతో వాళ్ళకు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు సాటిస్ఫైగా బాగా తృప్తిగా, స్వామి గురువు గారు మీరు చెప్పినట్టుగా మా భూమి మాకు వచ్చింది, మా ప్లాట్ మాకు వచ్చింది, మా ఇల్లు మాకు వచ్చింది, గొడవలన్నీ అయిపోయినాయి, కోర్టు కేసుల్లో కూడా మీరన్నట్టుగా మేము జయించాం, మాకు మంచి జరిగింది స్వామిని ఇప్పుడు కూడా వాళ్ళు కలిసి వెళ్తానే ఉన్నారు. ఇంకా ఏమైనా ఇంట్లో సమస్యలు ఉన్నా కానీ, లేదంటే ఏమైనా గ్రహ సమస్యలు ఉన్నా కానీ, లేదంటే ఇంకా వాళ్ళలో ఏమైనా హెల్త్ సమస్యలు ఉన్నా కానీ, ఇంట్లో సమస్యలు ఏమైనా సరే మీరు వాటికి కూడా పరిష్కార మార్గాలు చెప్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. కుటుంబ సమక్షంలో ఏది ఉన్నప్పటికైనా, ఏ లోటుపాట్లు ఉన్నప్పటికైనా, వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ బాధలు ఉన్నా సరే, వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నా కూడా గురువు గారిని సంప్రదించేటట్టుకైతే అది ఏ కారణంతో వాళ్ళు బాధపడుతున్నారు, శనిగ్రహ బలాల, నవగ్రహ బలాల, దుష్టశక్తుల, చెడు గ్రహాల, ఎటువంటి గ్రహాల లక్షణాలు, మానవ సమక్షంలో ఏమేమి జరుగుతున్నాయి, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, వాళ్ళు చేసేది రివర్స్ అవుతుందంటే దేనివల్ల అవుతుంది, దానికి కారణం ఏంటి
అనేది తెలుసుకోవాలి ఫస్ట్లో మొదట్లో. అవన్నీ తెలుసుకొని ఇక మీరు ఇటువంటి ప్రయత్నాలు చేశారు ఇంతకుముందు ప్రయత్నం చేసిన దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, మీరు చేసింది సక్రంగా చూసుకొని చేయలేదు, కాకపోతే చేసినప్పటికైనా గ్రహాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి, కాకపోతే కొన్ని రోజుల, నెలల, సంవత్సరాల, ఎంత టైం నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారనేది కూడా చెప్పగలగవచ్చు. మళ్ళీ ఎంత టైంలో వాటిని పరిహారంతో కొన్ని పూజల ద్వారాగా ఎంత టైంలో అవి తొలగిపోతాయని కూడా చెప్పొచ్చు. శుక్రవారం నాడు, మంగళవారం నాడు లక్ష్మీ పూజలు కొన్ని చేస్తుంటారు. కాకపోతే ఆ శుక్రవారమే మంగళవారం చేస్తే అమ్మవారు వస్తుంది లక్ష్మి, మిగతా వారంలో రాదు అనుకోవడం కాదు. వాళ్ళు భావంలో వాళ్ళకి ఎవరు చెప్పారో అలా చేసుకుంటూ పోతున్నారు. కానీ ఆదివారం కూడా అమ్మవారు రోజే. ఆదివారం కానీ, శనివారం కానీ, విష్ణునారాయణ, లక్ష్మీదేవి అమ్మవారు, ఇట్లా మిగతా రోజుల్లో కూడా మనం లక్ష్మీదేవిని ఏ రకంగా మనం ప్రార్థించినా వస్తుంది. కాకపోతే పెద్దల కాలం నుంచి, పూర్వీకం నుంచి శాస్త్ర గ్రంథాలు ఎక్కువగా ఆదివారం, శుక్రవారం, మంగళవారం అనేటి కొన్ని నిబంధనలుగా నడుస్తున్నాయి కాబట్టి వాటిని నమ్ముతున్నారు వాళ్ళు. ఏ రోజైనా లక్ష్మీదేవి ఉంది, ఏ రోజైనా దైవం ఉన్నాడు. రోజు అనేది కరెక్టే, కానీ మనం ఈ దేవుడికి ఇది అని మనం నిర్ణయించుకునేది, కానీ దైవానికి అన్ని రోజులు ఒకటే. ఇప్పుడు చాలా మంది కూడా అంటే ఫేస్ రీడింగ్ చేసి జ్యోతిషం చెప్తారు అనేసి చాలా మంది నమ్ముతారు. కానీ ఫేస్ రీడింగ్ అనేది ఏ వయసు వారు ఏ వయసు నుంచి కూడా చెప్పించుకోవచ్చు. అలాగే సంవత్సరం నుంచి కూడా ముఖ కవళికలు చూసి జ్యోతిషం చెప్పించుకుంటే మంచిది అని చెప్తారు గురుగారు. వాస్తవం అమ్మా, మీరు అడిగి తెలుసుకోవడం, గురువుల్ని సంప్రదించడం చాలా ముఖ్యము. కాకపోతే ఏడాది వయసులో కొంచెమే అనుభవం అయితే పిల్లలకి 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరం పూర్తి అయితే బాగా ఈ ముఖ కలయికలు అనేది పేసర్ అయితే కొంచెం గట్టి పడుతుంది అన్నమాట. దాన్ని బట్టి 5 సంవత్సరాల బాబు కానీ పాప కానీ చెప్పొచ్చు వాళ్ళకి. వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ విధానం, వాళ్ళు ఏ పొజిషన్ గలుగుతారు ఏంటి అనేది కూడా చక్కగా చెప్పొచ్చు. శ్రీ కంచి కామాక్షి జ్యోతిషాలయం అండి. సో మీరు ఇంకా ఎవరైనా సరే గురువు కానీ డైరెక్ట్గా కలవడం కానీ లేదంటే మాట్లాడడం కానీ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు ముఖం కనుక ఫోటో కనుక వాట్సాప్కి పంపిస్తే ఆ ముఖ కవళికలు చూసి కూడా గురుగారు జ్యోతిషం చెప్పడం జరుగుతుంది. అలాగే గురుగారికి జ్యోతిషం చెప్పడంలో 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది.